హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనం అప్పటికప్పుడు చేసే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేద్దాం. దాని కొరకు ముందుగా 1 కప్పు మీల్ మేకర్ తీసుకోవాలి. అలాగే ఒక టమాటో తీసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి తీసుకోవాలి, రెడ్ చిల్లీస్. ఒక 5 to 6 గార్లిక్ క్లోవ్స్ తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి నీట్గా కడగాలి. ఇప్పుడు ఇవి మునిగే వరకు వాటర్ వేసి 10 minutes ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీల్ మేకర్ని స్టవ్ పైన పెట్టి ఒక 10 minutes ఉడకనిద్దాం. ఇప్పుడు మనం మీల్ మేకర్ ఉడకడానికి పెట్టి 10 minutes అవుతుంది. ఇవి కంప్లీట్గా ఉడికినాయి. ఇలా అంటే 2 pieces కావాలి. అప్పటి వరకు అలా ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ మొత్తం వంపేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. ఈ టమాటో మీద పీల్ ఉంది కదా, ఇది తీసేయాలి. చల్లారిన తర్వాత తీసేయచ్చు. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఉడికించిన మీల్ మేకర్ ఉంది కదా, అది చల్లారింది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. టమాటో మీద ఉన్న పీల్ తీసేసి తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదేనండి సూజీ అంటాం కదా, అది. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. కొద్దిగా పుల్లటి పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇవన్నీ మెత్తటి పేస్ట్ లాగా వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి దీనికి పట్టిన బ్యాటర్ అంతా ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక క్యారెట్ను తురిమి వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఈ విధంగా సన్నగా తరిగి వేయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 tablespoons వరకు బేసన్, అదేనండి శనగపిండి. శనగపిండి వేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే 3 tablespoons వరకు రైస్ ఫ్లవర్ వేయండి, అదేనండి బియ్యం పిండి. ఇప్పుడు ఇందులోకి 1/2 teaspoon వరకు జీలకర్ర, ఒక 1/2 teaspoon వరకు పసుపు, ఒక 3/4 teaspoon సాల్ట్ వేయండి, లేదా మీ రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేటట్టు కలపండి. మనం సాల్ట్ లాస్ట్లో వేసినాం కదా, ఆ సాల్ట్ మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన బ్యాటర్ని రెడీ చేసినాము. అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక 10 minutes పక్కకు పెట్టాలి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ కలిపి పెట్టి 10 minutes అయిపోతుంది. ఇప్పుడు దీనితో మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టాలి. కడాయి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్ తీసుకొని దీనిలో కొద్దిగా స్ప్రెడ్ అయ్యేటట్టు చేయాలి. ఇలా రౌండ్గా మనం దోశ ఎలా వేసుకుంటామో అలా చేయాలి. కొద్దిగా పైన కూడా వేయండి ఆయిల్. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఉడకనివ్వండి. కింది సైడ్ కొద్దిగా ఉడికిన తర్వాత ఫ్లిప్ చేయాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనివ్వండి. కింది సైడ్ కొద్దిగా కలర్ చేంజ్ కాగానే ఫ్లిప్ చేసుకోవాలి. కింది సైడ్ కూడా సేమ్ ఇదే కలర్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద పెట్టాలి. ఎందుకంటే లోపలి వరకు ఉడకాలి కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఫ్రై అయ్యింది, అంటే ఉడికింది కంప్లీట్గా. ఇప్పుడు దీనిని తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది.
మిగతాయి కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. అంతే, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.